హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావైత్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేపల కూర వండుతున్నాను. చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడే దంచి వేసాను. పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ అన్నీ అయితే నేను మంచిగా కలిపేసాను. ముక్కలను అన్నీ పట్టించేసాను. నేను పోపులో ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, ఇంకా వచ్చేసి వాము అన్నీ అయితే వేసాను. ఇంకా పోపులో మెంతి ఆకులు కూడా వేస్తాను. నేను లాస్ట్కు కూర అయిపోయిన తర్వాత ఈ ఎల్లిగడ్డ పొయ్యిలో మొత్తం కాల్చానండి. ఇవి కాల్చి తర్వాత ధనియాల పొడి వేసిన తర్వాత ఈ పేస్ట్ను కూడా అందులో కలిపి లాస్ట్కి వేసుకోవాలి. మీకు కావాల్సిన చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అందులో ఒక టమాటా కూడా వేసాను. చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా కూర అయితే. ఓకే, ఇది కేజీ ముక్కలండి. అయితే వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చిలు కూడా వేసుకుందాము. ఉల్లిగడ్డ కట్ చేసి ముక్కలు వేయాలనుకున్నాను, కానీ నేను ఆల్రెడీ కాల్చుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ కాల్చుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, దీన్ని తర్వాత దంచి వేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పటికీ ఒకే రకమైన టేస్ట్ ఉండకుండా అప్పుడప్పుడు ఒక టేస్ట్లో వండాలి. ఇదైతే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే ఇందులో ముక్కలు వేసుకుందాము. ఒకేసారి వేసేసాను ముక్కలు అయితే. ముక్కలు అయితే ఉడుకుతున్నాయి. మూత పెట్టకుండా ఇలా ముక్కలు ఉడకాలి, అయితే ఫ్రై అయినట్టు అవుతాయి. చాలా ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు పులుసు పోసుకోవాలి. అందాక ఇవి ఫ్రై అవ్వనిద్దాం. సో ఇప్పుడైతే నేను ధనియాలు, మెంతులు, జీలకర్ర, వాము అన్నీ వేసి అయితే వేయించుతున్నాను. ఇటు ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఈ ధనియాలు, ఈ ఉల్లిగడ్డ అన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. కూర అయితే మంచిగా ఉడుకుతుంది. ధనియాలు కూడా ఎగిపోయాయి. సో ముక్కలు అయితే ఉడుకుతున్నాయి. బయట కుక్క ఉందండి. ఇప్పుడు ఇందులో చింతపండు చారు అయితే వేసుకుంటాను. చింతపండు పీస్ అయితే వేసేసాను. ఉడకనివ్వాలి. ధనియాల పొడి, ఉల్లిగడ్డ వేసి అయితే నేను మిక్సీ పట్టేశాను. मिक्सी कर दिया होगा ना सर। एक मिनट में मिक्सी कर दिया होगा ना सर। 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 मिक्सी कर दि
వాళ్ళ కుక్కని అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఈ కుక్క పేరేంటక్క? శారదక్క, కుక్క పేరేంటి? మా కన్నయ్యనైతే వాళ్ళ తాతయ్య ఎత్తుకున్నాడు. కన్నయ్య, కన్నయ్య, అమ్మమ్మ, కన్నయ్య, అమ్మమ్మ, కన్నయ్య, అమ్మమ్మ. ఆ కుక్క ఉరుతుంటే కన్నయ్య భలే చూస్తున్నాడు కుక్క వైపు. అయితే ఆంటీయా? ఆంటీ, శారదక్కని ఆంటీ అని పిలుస్తున్నాడు. అమ్మమ్మ చూడు కన్నయ్య. ఆంటీకి పొద్దున్న మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు అయిపోయాయి. ఇడ్లీలో పల్లి పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే ఉంది కదా ఈరోజు, చాలా బాగుంది. కూర అయితే కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది. కూర అయితే తొలియకు తాడు మచ్చారు. సో కూర అయితే ఉడికి సూప్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు అన్నీ వేసుకుంటాను ఇందులో. ధనియాల పొడి మొత్తం ఉంది కదా, పేస్ట్ వేసుకుందాము. ధనియాల పొడి అండ్ కొత్తిమీర అయితే వేసేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. ముక్కలు ఏ ముక్కలు వాటికి ఉన్నాయి, ముక్కలు విరిగిపోకుండా. కొంచెం ఇంకా దగ్గరికి రావాలి. ఇది ఇలా ఉడకాలి ముక్క. చపాతీ కోసం గోధుమ పిండి కూడా నానబెట్టాను. చేపల కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.